హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి మీకు కడియం వస్తుందండి. కడియం అంటే అందరికీ సుపరిచితమే. చాలా మంది కడియం నర్సరీ ఫేమస్. ఈ నర్సరీ ఫేమస్ అని ఈ కడియం మండలంలో కడియం విలేజ్ లో మనకి ఏరియా వచ్చి టోటల్ గా మినర్వా స్కూల్, హై స్కూల్ బ్యాక్ సైడ్ అండి. కడియం బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇలా డౌన్ దిగ్గానే హై స్కూల్ కనిపిస్తుంది. హై స్కూల్ కి బ్యాక్ సైడ్ మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్ కి లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ రోడ్డు 20 అడుగుల రోడ్డు పెద్దది. చూడండి, మీకు క్లియర్ గా చూపిస్తాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్ళు, అనపర్తి, బెక్కవాళ్ళు, ఈ ఏరియా పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా అడ్రస్ ఈజీగా తెలుస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఒక సెల్ ఫోన్ టవర్ కూడా ఉంటది మనకి ఒక 600 మీటర్ దూరంలో. ఆ టవర్ కూడా చూపించండి ఒకసారి. ఈ ఏరియాలో ఈ రోజు మనం ఈ కడియం మండలంలో ఒక హై స్కూల్ బ్యాక్ సైడ్ మీకు చెప్పాను కదండి, మినర్వా స్కూల్ పక్క నుంచి ఈ రోడ్ లో ఒకేలా ఉన్న 2 నార్త్ ఫేసింగ్ హౌస్లు అండి. ఒక్కసారి ఎలివేషన్ చూడండి. ఒకేలా ఉన్న 2 నార్త్ ఫేసింగ్ ఇల్లు అనమాట. ఇది వచ్చేటప్పటికి 20 ఫీట్ రోడ్ అండి. మొత్తం రోడ్ ఇస్తారు. ఇది ఇలా హైట్ చేశారు, చూసారా ఓనర్ గారు? ఈ రోడ్ హైట్ చేశారు బాగా. ఎందుకంటే కింద నుంచి డౌన్ అయినా కానీ పైకి కారు డైరెక్ట్ గా వెళ్ళిపోయి సెలార్లోకి వెళ్ళిపోయే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అండి. ఒక్కసారి మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఈ ఫ్రంట్ ఎలివేషన్ అంతా వచ్చేప్పటికి పైన ఎస్ఎస్ ఇచ్చాడు రైలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ గెలాక్సీ స్టోన్స్ కటింగ్ ఇచ్చారనమాట అండి. అదంతే గెలాక్సీ స్టోన్ అంటారు దాన్ని. మొత్తం ఎలివేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా చేశారండి. ఒకసారి చూడండి మీరు క్లియర్ గా. ఈ ఏరియా వచ్చేవరకు నెంబర్ 1 ఏరియా అండి. చుట్టూ పరిసర ప్రాంతాలు, స్కూల్స్, కాలేజెస్, తర్వాత ఏంటంటే హాస్పిటల్స్, ఈ ఏరియా అంతా కూడా చాలా దగ్గర. లోకల్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోనే. మీకు రాజమండ్రికి ఎగ్జాక్ట్ గా మీకు 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కూడా కరెక్ట్ గా 8.5 కిలోమీటర్లు ఉంటుందండి. చుట్టూ కూడా మంచి ఫాస్ట్ జోన్ అనమాట. ఆహ్లాదకరం వాతావరణం, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అండి. కడియం అంటే మీకు తెలిసిందే. మీకు కడియం 2-3 నర్సరీలో వీడియో కూడా పెడతాను మన ఈ వీడియోలో భాగంగా ఏంటంటే ఈ రోజు ఒకేలా ఉన్న 2 ఇల్లులు మనం వీడియో తీస్తున్నాం. ఒకసారి క్లియర్ గా మొత్తం టోటల్ వీడియో చూపిస్తాను. ఒకసారి లోపలికి రండి. ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి పెద్ద గేట్ అండి. ఇది గేట్ చూసారా ఎంత పెద్ద ఉందో? జనరల్ గా అంటే సింగిల్ గేట్ పెట్టేస్తారు, కానీ కారు పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా మనకి చూడండి. మీకు ఎస్యూవీ కార్ అయినా సరే లోపలికి వెళ్ళిపోతుందండి. ఒకసారి లోపల రండి. కింద పార్కింగ్ టైల్స్ అండ్ 2 వీలర్ పార్కింగ్. టోటల్ గా ఈ కింద టైల్స్ అన్ని కూడా నాన్ స్కిప్పబుల్ టైల్స్ అంటారండి. ఇట్లా పార్కింగ్ టైల్స్ నాన్ స్కిప్పబుల్ టైల్స్ అండి. ఈ జనరల్ గా బిల్డర్స్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెట్లు చాలా చిన్నవి కడతారండి. ఇప్పుడు ఈ మెట్లు చూసారా? ఈ మెట్లు వెడల్పు ఎక్కువ ఉందండి. దగ్గర 4, 3.5 వస్తుంది. మెట్టు ఎక్కితే సునాయాసంగా ఎక్కొచ్చు. ఒక్కొక్కరు మెట్లు చిన్నవి పెడతారు. ఇది చూసారా? మెట్లు ఎక్కడానికి చాలా వీలుగా ఉంది. దట్టు వెడల్పు ఎక్కువ ఉందండి. ఈ పక్కన రైలింగ్ ఇచ్చారు, చిన్నపిల్లలు ఎక్కడానికి. అది కూడా చాలా ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఈ ఫాల్ సీలింగ్ అంటే జనరల్ గా ఎవరైనా సరే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తారు. దాని మీద అడుగు ఇది ఒక 300-400 ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే సిపివిసి అంటారు దీన్ని. ఇది వచ్చేప్పటికి ఫాల్ సీలింగ్ సిపివిసి విత్ సిల్వర్ కటింగ్ లైట్స్ ఇచ్చారండి, ఎల్ఈడి లైట్స్. ఈ నైట్ టైం మంచి లుక్ వస్తుంది. మీకు డే టైంలో తీస్తున్నాను కాబట్టి మీకు నైట్ టైం ఫోటోలు కూడా పెడతాను వీడియోలో, ఒకసారి గమనించండి. ఏరియా వచ్చేటప్పటికి కడియం అండి. అండ్ మొత్తం కన్స్ట్రక్షన్కి ఏంటంటే డబ్బులంతా కన్స్ట్రక్షన్లో పెట్టారండి. నేను బిల్డర్ గారు ఎలా అంటారో చెప్తాను చూడండి ఒకసారి. ఇది నెంబర్ 1 బ్రాండ్ అండి. గ్రీన్ టెక్ సంథింగ్ ఉంటుంది. ఇది మొత్తం కూడా గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారండి. ఎవరైనా సరే సిపివిసి కాకినాడలో కానీ మన సరౌండింగ్స్, నేను చాలా ఇల్లు తీసాను, ఆ ఇల్లులో గ్రానైట్ కిందనే వేస్తారండి. నేను చుట్టూ బార్డర్ ఇచ్చేసారు, మొత్తం బార్డర్ ఇచ్చారు. నెంబర్ 1 క్వాలిటీ గ్రానైట్ ఇచ్చారు. అండ్ మోరోవర్ ఏంటంటే గోల్డ్ మెడల్, మొత్తం కూడా ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా గోల్డ్ మెడల్ అండి. టోటల్గా అన్ని బ్రాండెడ్ వాడారు. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా వాస్తు అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. నెక్స్ట్ హార్ట్ టేక్వుడ్ అంటారండి దీన్ని. మామూలుగా జనరల్గా టేక్వుడ్ వాడేస్తున్నామని అంటారు, కానీ టేక్వుడ్ వాడతారు. బట్ ఇది ఏంటంటే హార్ట్ టేక్వుడ్ అండి. చావ తగిన చెక్క అనమాట, గట్టిది. కానీ ఇది చూసారు, ఈ మందం, ఈ పక్కన బార్డర్, ఇవన్నీ కూడా ఫినిషింగ్ దీనికే దగ్గర నాకు తెలిసి ఒక 1,50,000-1,60,000 మొత్తం డోర్కి, గుమ్మానికి అయిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ మోటారు. అండ్ మోటార్ ఇక్కడ వస్తుందండి. సార్ మోటార్ ఎక్కడైనా వస్తుంది? మోటార్ అక్కడ. ఓకే. తర్వాత కామన్ బాత్రూమ్ ఒకసారి చూపించండి మొత్తం. వాషింగ్ మిషన్ కూడా ల్యాండింగ్ ఇచ్చారు. తడిసిపోకండి. ఈ ల్యాండింగ్ కింద వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మీరు. చూడండి చాలా బాగుంది ఇది.
వాషింగ్ మిషన్కి ల్యాండింగ్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మీకు ఇవన్నీ చూడండి ఒక్కసారి మొత్తం డోర్ అంతా క్లియర్గా చూపించాను. ఇది సూర్య చెక్కుడు చూడండి ఎంత బాగుందో. ఇది హ్యాండ్మేడ్ చెక్కుడు అనమాట అండి. మిషన్ చెక్కుడు అయితే కొన్ని వస్తాయి కానీ ఇది హ్యాండ్మేడ్ చెక్కుడు తెలిసిపోతుందండి. చాలా నీట్గా చేశారు. పాలిష్ కూడా గన్ పాలిష్ చేశారు. మొత్తం వచ్చేటప్పటికి బ్రాండింగ్ అంతా కూడా మొత్తం బ్రాండెడ్ మెటీరియల్ వాడారండి. ఒకసారి హాల్ కూడా చూద్దాం. చూసారా హాల్ ఎంత బాగుందో, ఒకసారి క్లియర్గా చూడండి. ఇందులో హాల్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇందులో హాలు కింద టైల్స్ మార్బుల్, పూర్వం మార్బుల్ వేసేవారు కదండి, ఆ మార్బుల్ టైప్లో ఉన్నదండి. కానీ ఇది వెట్టిఫైడ్ టైల్ 2x4 టైల్స్ అండి. ఇవన్నీ కూడా 2x4 టైల్స్, వెట్టిఫైడ్ టైల్స్. హాల్ కూడా చూడడానికి చాలా విశాలవంతంగా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు టీవీ కబోర్డ్ యూనిట్. ఇది మీకు ఎలా అంటే అండి, కబోర్డ్స్ లేకుండా చేస్తారండి. ఇది వితౌట్ కబోర్డ్స్ కావాలంటే మీరు రేట్ మాట్లాడుకోవాలి ఓనర్ గారితో. అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఓనర్ చేయించేస్తారు మీకు. ఇది కబోర్డు. నెక్స్ట్ పైన సీలింగ్, ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో. పింక్ కలర్ ఇచ్చారు, వైట్ ఇచ్చారు, మధ్యలో బ్లూ ఇచ్చారు. ఇదంతా కూడా ఆ బ్లాక్ వచ్చింది కదా మధ్యలో, అదంతా స్మోకీ ఫినిష్ అండి. స్మోకీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తుందండి ఈ డిజైన్. వైట్ రాయల్ ఎమల్సిన్ పెయింట్ మీద స్మోకీ ఫినిషింగ్ వేసి దాని మీద మళ్ళీ లామినేటెడ్ కోటింగ్ వస్తుంది అనమాట. అలా చేసి నెక్స్ట్ నార్త్ గుమ్మం తర్వాత సింహద్వారం. నార్త్ గుమ్మం వచ్చింది కదా, ఈ సింహద్వారం పక్క నుంచి ఈస్ట్ గుమ్మం అండి. ఈస్ట్, నార్త్ ఈస్ట్ గుమ్మాలు అనమాట అండి ఈ హౌస్. ఒకసారి మీరు గమనించండి, నార్త్ ఈస్ట్ గుమ్మాలు. ఓకే, ఎదర కబోర్డ్స్ ఇచ్చారు, అంటే షోకేస్ అనమాట. ఈ కబోర్డ్లో మీరు కబోర్డ్ చేయించుకుని గ్లాస్ డోర్స్ పెట్టించుకుని చేయించుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీరు ఏదన్నా ఫ్యామిలీ వాల్ పిక్చర్ పెట్టుకోవచ్చు అనమాట గ్లాసీ డోర్స్లో, బొమ్మలు అవి పెట్టుకోవడానికి అండి. నెక్స్ట్ మీరు కిచెన్ చూద్దామండి. కిచెన్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి గుమ్మం, ఈశాన్యానికి దేవుడు ఉండేలాగా గుమ్మం ఇచ్చారు. ఇదంతా కూడా మెయిన్ ఏంటంటే పార్టీషన్స్, ఇవన్నీ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఫుల్గా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి గ్రానైట్ చూడండి. లోపల పాలిషింగ్ చూడండి ఒకసారి. లైట్స్ 3 కలర్స్ వస్తాయండి లైట్స్ అవి చూడండి ఒకసారి. అని వచ్చేటప్పటికి కిచెన్ చూసారా, కిచెన్కి అవుట్ సైడ్ వెంటిలేషన్ సూపర్ ఉంటుంది ఈ కిచెన్. ఇది వచ్చి ఫ్రెష్ వాటర్ గ్రౌండ్ వాటర్ అండి. వాటర్ ఇక్కడ వాటర్కి మీకు తెలిసే ఉంటుంది, కడియం వస్తువులు అందరికీ కూడా నంబర్ 1 సూపర్ అని చూడవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చారు. ఇది దేనికో ఈ కనెక్షన్ దేనికంటేనండి, ఇది ఆక్వాగార్డ్ పెట్టుకుంటాడండి. ఆక్వాగార్డ్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఇది ఆక్వాగార్డ్ అండి. సపరేట్ ఇచ్చారు. చాలా మంది ఇన్బిల్ట్ ఇస్తారు, అది చేయించుకోవాలి మళ్ళీ సపరేట్. కానీ ఓనర్ గారు ఏం చేస్తారంటే కొంచెం ఆలోచనతో డైరెక్ట్గా ఇది ఇచ్చేసారు అనమాట. అండ్ నెక్స్ట్ గ్రోసరీ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్ అండి. నెక్స్ట్ మీకు ఇది ఎల్ షేప్ గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారండి. మొత్తం కూడా ఎల్ షేప్ గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు బాస్కెట్స్ ఇవన్నీ చేయించుకోవాలన్నమాట. ఈ కింద గ్యాస్ ప్రొవిజన్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా కబోర్డు, ఓవెన్ పెట్టుకోవడానికి, మిక్సీ పెట్టుకోవడానికి, ప్లాట్ఫామ్ ఎంత బాగా ఇచ్చారు చూసారా. అండ్ నెక్స్ట్ పైన స్టోరేజ్. మీరు ఇల్లు మారిన తర్వాత వంటగదిలో వేరే మీ పాత సామాన్లు అవి కూడా ఈ స్టోరేజ్ అటకే ఎక్కించవచ్చు అనమాట. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి వెనకాల వెంటిలేషన్ కానీ గాలి కానీ సూపర్ వేస్తుందండి. చుట్టూ ఏరియాలన్నీ కూడా చెప్తారు. చుట్టూ ఏరియా అంతా కూడా ఈ నివాసాలే చూడసారా, చుట్టూ రెసిడెన్షియల్ జోనే. ఈ కడియం గ్రామంలో తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైరెక్ట్ ఓనర్ నెంబరే ఇస్తున్నానండి నేను మీకు. మీరు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. మధ్యవర్తులు కానీ కమిషన్స్ కానీ ఏమి ఇవ్వవసరం లేదు, మీరు డైరెక్ట్ ఓనరే. అండ్ నెక్స్ట్ ఈ గ్రైనైట్ ఫ్రేమ్ చూసారా, దీనికి కిచెన్కి ఎంత పెద్ద ఇచ్చారో. ఇక్కడేమో 6 mm ఇచ్చారు, ఇక్కడేమో మళ్ళీ 7-8 mm ఇచ్చారు. మొత్తం గ్రైనైట్. ఇల్లుకి అందం వచ్చేదే గ్రైనైట్ అనమాట. ఓకేనండి, ఇదండి పరిస్థితి. నెక్స్ట్ మీరు ఇక్కడ వరకు చూశారు. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఎలా ఉంటుందండి, మీకు ఇక్కడ డైనింగ్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కావాలంటే డైనింగ్ వాడుకోవచ్చు. ఇక్కడ సింక్, వాష్ బేసిన్ వేసుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్ ఇచ్చి స్టెన్సిల్ కటింగ్ ఇచ్చారండి. డిజైన్ మంచి లుక్ వచ్చింది హాల్కి. ఇదంతా కూడా మంచి లుక్ వచ్చింది. పైన చూసారా యాపిల్ ఇచ్చారు ఒకటి డిజైన్, వుడ్ వర్క్ చేసినట్టుగా ఉంది కానీ అది పెయింటింగే. యాపిల్ డిజైన్ ఇచ్చారు. అండ్ మరోవర్ అన్ని బెడ్రూమ్కి చెప్పాను కదా నేను, గ్రైనైట్ ఫ్రేమ్స్ అయితే కంపల్సరీ ఇచ్చారు. డబ్బులన్నీ కూడా గ్రైనైట్ ఫ్రేమ్. వర్క్ ఎక్కువ అండి గ్రైనైట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గ్రైనైట్ ఫ్రేమ్కి వర్క్ ఎక్కువ అన్నమాట. కానీ కష్టమైన డబ్బులు ఎక్కువైనా సరే క్వాలిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇలాగా. ఓకే, ఫస్ట్ బెడ్రూమ్ చూడండి. ఇది 12 x 12.5 సైజ్ అది గ్రానైట్.
తర్వాత ఈ చూసారా రెడ్ పెయింట్ వేసారు లోపల, రాయల్ ఎమర్షన్ కాస్ట్లీ పెయింట్స్ వాడారు. రెడ్ వేసిన దానిపైన గోల్డ్ ఫినిషింగ్ తో ఇది స్టెన్సిల్ కటింగ్ అంటారు, దీన్ని స్టెన్సిల్ కటింగ్ పెయింటింగ్ అంటారు. ఇలా ఇచ్చారు. సో ఈ కబోర్డ్స్ ఇచ్చారు. తర్వాత పైన పైన చూడండి రాయల్ ఎమర్షన్ ఇచ్చి స్టెన్సిల్ కటింగ్ పైన కూడా. పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్, ఎవరు చేశారు కానీ పెయింట్లు మంచి ప్రొఫెషనల్గా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఎల్ఈడి లైట్స్. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్. ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి మీకు చెప్పాను కదండి గ్రానైట్ ఫ్రేమింగ్, దీని గురించి ప్రతిదీ చెప్పవసరం లేదు. బాత్రూమ్ అయితే సూపర్ అండి, చాలా నీట్గా ఉంది. టైల్స్ కానీ టైల్స్ 8 feet వేసారు. అండ్ లోపల సింక్ అదేంటి ఈ కమోడు ఇవన్నీ కూడా మంచిగా ఇచ్చారు. ఇది చూసారా. నెక్స్ట్ మనం బట్టలు అవి లోపల టవల్స్ అవి పెట్టుకోవడానికి బయటకు కనబడకుండా. ఓకే, ఇంకోటి ఇక్కడ స్టీల్ చేస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ షవర్ వచ్చింది. ఇక్కడ సోప్ బాక్స్ మొత్తం, హాట్ వాటర్ ట్యాప్, ఫ్రెష్ వాటర్ ట్యాప్, గ్రేజర్ ఫెసిలిటీ. అండ్ గ్రేజర్కి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చేసారు, మీరు డైరెక్ట్ గ్రేజర్ కనెక్షన్ ఇక్కడ చేసుకోవడమే. ఓకేనండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. అది కూడా 12 అండి. బెడ్రూమ్కి ఒక అరడుగు తేడా వస్తుంది అంతే. ఎంట్రన్స్ చూడండి, గ్రానైట్ ఫ్రేము. అందరూ కూడా మామూలుగా ఎస్ఎస్ గెడలు ఇస్తారు, కానీ ఈయన డైరెక్ట్ లాకర్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి, కింద గుమ్మం కూడా గ్రానైట్ ఇచ్చారండి మొత్తం. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్. ఓకే, ఇది చూసారా బ్లూ కలర్ స్టెన్సిల్ ఇచ్చారు, పైన గ్రీన్ ఇచ్చి వైట్ ఇచ్చి. మీకు మోరవర్ కూడా చూపించాలండి. ఈ లోపల ఈ లైట్స్ ఉన్నాయి చూసారా, పైన ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అది చూసారా. ఇప్పుడు చూడండి వేరే కలర్స్ చూసారా, గ్రీన్, బ్లూ, ఎల్లో, రెడ్, మొత్తం 3 కలర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా బాగుందండి, చాలా బాగా చేశారు. మిత్రులారా మీరందరూ కూడా గమనించండి ఇదంతా కూడా. అండ్ అటాచ్డ్ బాత్రూమ్, ఇక్కడ కూడా కబోర్డ్ ఇచ్చారు. ఇదంతా కబోర్డ్ వర్క్ చేయించుకుంటే, వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా అందం వచ్చేస్తుంది ఇల్లు. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ బాత్రూమ్ కూడా చూడండి, టైల్స్ మార్చారు, దీనికి వాల్ టైల్స్ అవి మార్చారు, సూటు, దీనికి కూడా మొత్తం షవరు అన్నీ వచ్చినాయి. ఈ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ అండి ఇది. ఓకే అండి, ఒకసారి సందు కూడా చూద్దాము. 2 feet బీమ్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇదిగోండి 2 feet వరకు బీమ్ వచ్చింది. సెట్ బ్యాక్స్ మాత్రం చాలా బాగా వదిలేరండి, చుట్టూ తిరిగేలాగా. చూసారా సెట్ బ్యాక్స్ తిరుగుతాం చూడండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ప్రతి దానికి బీమ్స్ మనకి ఎక్కడ చూస్తేనే బీమ్స్ కౌంట్ చేసుకోవచ్చు టోటల్ పిల్లర్స్ ఎన్ని వేసారు అనేది. ఓకే, ఇక్కడ మీకు వాష్ ఏరియా, అంటే అంట్లు తోముకోవడానికి కానీ దేనికైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. పని మనిషి ఇక్కడ ఇంట్లో పని మనిషి వచ్చిందని లోపలికి రావసరం లేదు, ఇక్కడ చేసుకుంటాం. ఇదిగో ఇదనమాట వాస్తు ప్రకారం ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా 2 feet. ఇక్కడ వచ్చి మీకు 3 feet సెట్ బ్యాక్స్ వదిలేరు, బాగా చేశారండి. మీకు తర్వాత ఏంటంటే పవర్ కనెక్షను, వాటర్ కనెక్షను అన్నీ రెడీ టు ఆక్యుపైడ్ అనమాట. ఏమైంది, ఈశాన్యంలో బోర్ ఇచ్చారు. లోపలికి 175 feet వరకు వెళ్ళిందండి. వాటర్ అయితే నెంబర్ 1 ఉంది ఇదండి. తర్వాత వచ్చి గేట్కి ల్యాంపులు. మీకు కారు వచ్చినా కూడా రోడ్డు హైట్లో ఉందండి, ఈయన చేయించుకున్నారు సపరేట్గా కావాలని హైట్ చేయించి మీకు లైట్. ఇది అప్రూవల్ ఉంది. ఓకే, కావాల్సిన వారు ఎవరైనా సరే సంప్రదించండి. 85% వరకు లోన్ అవుతుందని చెప్తున్నారు. డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబరే పెడుతున్నానండి. ఇందులో మీడియేటర్స్ కానీ బయట వేరే ఏజెంట్స్ కానీ ఎవరు లేరు. తర్వాత ఏంటంటే 30.6 × 45 156 గజాలు. ఫేసింగ్ 30.6, లోతు 46 అండి. 46 టోటల్ వచ్చి 156 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ నార్త్ ఫేసింగ్ హౌస్. నార్త్ ఈస్ట్ గుమ్మాలు, ఫేసింగ్ అయితే సింహద్వారం నార్త్ ఫేసింగ్ వస్తుందండి. కావాల్సిన వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అమౌంట్ వచ్చి 70 లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు. మీరు మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఆయన కలిస్తే అన్ని వివరాలు చెప్తారు క్లియర్గా. మీరు డైరెక్ట్ ఓనర్ నెంబరే ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. ఎందుకంటే ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి చూడండి, హాయ్ చెప్పండి సార్ మా వ్యూయర్స్కి. ఇప్పుడు ఇది మీకు 70 లక్షలు చెప్తున్నారు సార్. మీరు 70 లక్షలు చెప్తున్నారు. ఇల్లు అయితే చాలా బాగా కట్టారు సార్. గ్రానైట్ ఫ్రేమ్స్ నచ్చిందండి, టేక్ వుడ్ మాకు బాగా. ఇంటీరియర్ అయితే నిజంగా
గ్రానైట్ ఏంటంటే అందరూ కూడా ఒక సైడ్ వేస్తారు, ఏంటంటే ఇప్పుడు వేస్తలేదు, మనం 2 సైడ్లు కూడా వేస్తాం. 2 సైడ్లు వేసారు. అదే తర్వాత కూడా సైజ్ చిన్నది వేస్తారండి. అంటే ఇది బాగుండాలని చెప్పి క్వాలిటీ 100%. ఇది 4వ బిల్డింగ్, ఈ ప్రత్యేక 4వ బిల్డింగ్స్ అన్ని కట్టి ఇప్పటి వరకు మనం ఏదైనా అగ్రిమెంట్ కట్టగానే పూర్తి అయిపోయాయి. గ్రానైట్ ఏంటంటే 100% గ్రానైట్ వాడు. అదే ఇప్పుడు ఏంటంటే మేము కడియంలో చాలా మంది మేము అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వీడియోస్ తీసామండి, ప్రమోషనల్ వీడియోస్ చేసాము. కానీ మీరు కాకినాడలో మా వీడియోస్ చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు చూడ, అది మాకు చాలా ఆనందం అనిపించింది సార్. అంటే కాకినాడ సరౌండింగ్ ఏరియాలోనే చేసేవాళ్ళమే, కడియంలో కూడా మీరు మా వీడియో పెట్టండి అన్నంటే మాకు మా టీం అంతా కూడా కొంచెం హ్యాపీ. యాక్చువల్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు పింత్ ఏరియా పెట్టలేరండి, పింత్ ఏరియా కూడా మేము ఫొటోస్ పెట్టగలం. ఎందుకంటే 100% క్వాలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ఫోటోస్ కూడా మీరు పెట్టగలుగుతాం. ఎందుకంటే ఇది తక్కువ అంటే మాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉందండి. అవును సార్. యాక్చువల్గా నేను కాంట్రాక్టర్ అండి, సివిల్ కాంట్రాక్టర్. ఇప్పుడు ఏంటంటే సొంతంగా చేస్తాం. ఇదేంటంటే ప్రతిది కూడా ఎలాగైతే నచ్చిద్దో ప్రతిది కూడా ప్లాన్ చేసి కస్టమర్ కి ఎలా కావాలి దానికి తగ్గట్టు. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఉందండి వాషింగ్ మెషిన్ ఇక్కడే పెట్టాం అంటే పైకి ఇలాగ వెళ్తే దగ్గరలో ఉంటుంది, తడిసిపోతే పోకుండా అంతా కూడా. ఇప్పుడు ఉందనుకో 40 అడుగులకి మోటార్ వేయించండి, ఇక్కడ నీరు పడిపోద్ది. కానీ 170 అడుగులు కొట్టించాం, 170 అడుగులు కేసింగ్ వేయించాం. ఇప్పుడు ఎక్కడ ఉందనుకోండి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఈ గేట్లు వాడర్ అండి. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ పెట్టేది కాదు, మళ్ళీ కస్టమర్ కి ఏంటంటే వాళ్ళ దగ్గర మనం రూపాయి తీసుకున్నాం అంటే సాటిస్ఫాక్షన్ అవ్వ ఉండాలి. దాని గురించి ఎక్కువ ప్రాఫిట్ మేము ఆలోచించకుండా క్వాలిటీ 100% క్వాలిటీ. ఇప్పుడు సపోజ్ ఎంత ఓన్ బిల్డింగ్స్ కట్టుకున్నా ఇలా భీములు వేయించారు కదండి, మరి అదేనండి 2 feet కట్ వేయించరు. ఎందుకంటే పదర్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్లేస్ పెద్ద బెడ్రూమ్స్ కావాలని స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసుకోండి, రేపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కావాలని మేము చేస్తున్నాం 100%. ఓకే సార్, మీ పూర్తి పేరు ఏంటి సార్? నా పేరు దేశిరెడ్డి శ్రీనండి. ఓకే సార్, నేను ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ కని పెట్టాం. ఓకే సార్. అదండి ఓనర్ గారి మాటల్లో మీరు విన్నారు కదా, సార్ పేరు దేశిరెడ్డి శ్రీనివాస్ గారు. ఆయన నెంబరు ఆయన డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను, కావాల్సిన వారు సంప్రదించండి. ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అనే ఆఫీస్ ఉంటుందండి వీళ్ళది, మీరు డైరెక్ట్ గా సార్నే కన్స్ట్రక్షన్ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పైన కూడా ఒకసారి మొత్తం చూద్దాం క్లియర్ గా రండి. బయట ఇదంతా కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు అలసట రాకూడదు, చూసారా? బీమ్స్ చూడండి, జనరల్ గా 156 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లుకి 9 బీమ్సే ఎన్నో వస్తాయి నాకు తెలిసి. ఇక్కడ 1, 2, 3, 4 మూలు 12 బీమ్స్ వస్తున్నాయి. పైన వాటర్ ట్యాంక్ ఆశీర్వాద్ #1 బ్రాండ్ ఇచ్చారు. ఓకే, అండ్ మీకు ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు చూసారా. ఎప్పుడన్నా ఫంక్షన్ చేసుకుంటే మీరు ఇక్కడ పైన టెంట్ వేసుకోవడానికి కానీ బట్టలు ఆరబెట్టుకునేవి కానీ ఇవన్నీ చేసుకోవడానికి అన్నట్టు ఇచ్చారు. అండ్ చుట్టూ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఇల్లే చూడండి. ఈ ఎదర స్ట్రైట్ గా రోడ్ ఉంది చూసారా, ఈ పిల్లర్స్ కనబడతాయి. ఈ రోడ్డుకి ఇలా లెఫ్ట్ కి తిరిగి రైట్ కి ఎక్కితే మీరు కడియం బ్రిడ్జ్ ఎక్కేస్తారు. మెయిన్ రోడ్డుకి చాలా వాకబుల్ అండి, రోడ్డు మీద ఆటో దిగి ఈ ఇంటికి నడుచుకుని వచ్చేచ్చు అనమాట, అంత దగ్గర. అలాగే రాజమండ్రి, అనపర్తి, బిక్కవోలు ఇదిగోండి ఈ బళ్ళు వెళ్తా చూడండి, ఇది కూడా రోడ్డే, పెద్ద రోడ్డు. ఇదండి పరిస్థితి టోటల్ గా. ఈ హౌస్ మొత్తం ప్రాజెక్ట్ గురించి మీకు అన్ని క్లియర్ గా వివరించాను అనుకుంటున్నాను. ఏమన్నా మీకు ఫర్దర్ గా మోర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదంటే ఓనర్ గారి నెంబర్ డైరెక్ట్ ఇస్తున్నాను, ఆయన నెంబర్తో మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.